In which year was the State Reorganization Commission formed under the chairmanship of ఫజల్ అలీ? అంటే ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అన్నాడు. అసలు ఫజల్ అలీ ఎవరు ఏంటనంటే, కేంద్ర ప్రభుత్వం అంటే నెహ్రూ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, నెహ్రూ ప్రభుత్వము భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా వద్దా అని చెప్పి 2 సార్లు ఆలోచించింది. 1948లో దానిలో భాగంగా ఎస్కే థార్ కమిషన్ అని వేసింది. ఈ కమిషన్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు వద్దన్నది. ఆ తర్వాత 1953 సంవత్సరంలో మళ్ళీ ఫజల్ అలీ కమిషన్ అని వేసింది. ఈ ఫజల్ అలీ కమిషన్ ఏమైంది, ఎందుకు వేసింది అంటే మళ్ళీ ప్రత్యేకం చెప్తున్నా, ఎందుకు వేసింది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, భారతదేశంలో దీన్ని ఫస్ట్ ఎస్ఆర్సి అంటారు. ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. దీన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని 1953 సంవత్సరం డిసెంబరు 29వ తారీఖు నాడు నెహ్రూ ప్రభుత్వం వేసింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే 1956 సంవత్సరం నుంచి భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది. ఓకేనమ్మా, ఇక్కడ ఆన్సర్ ఏది 1953 డిసెంబర్ 29. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఫజల్ అలీ కమిషన్? ఇప్పుడే చెప్పుకున్నాం, ఫజల్ అలీ కమిషన్ 1953 డిసెంబరు 29వ తారీఖు నాడు వేశారు. ఈ కమిషన్ లో ఎవరు అధ్యక్షుడు అంటే ఫజల్ అలీ అనేటువంటి వాడు అధ్యక్షుడు. మరి దీంట్లో సభ్యులు కాని వారు ఎవరు అంటే కుంద్రు సభ్యుడే, పనిక్కర్ సభ్యుడే. ఓకేనా, ఎస్కే థార్ కాదు, ఎందుకంటే ఎస్కే థార్ అధ్యక్షతని 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ వేశారు. అంటే ఈ కమిషన్ కంటే ముందే వేసిన కమిషన్ ఇది. ఆయన దీంట్లో సభ్యుడు కాదు. ఎవరు, ఎస్కే థార్ అనేటువంటి వ్యక్తి దీంట్లో సభ్యుడు కాదు. మరి ఎవరు, కుంద్రు అనేవాడు సభ్యుడు, పనిక్కర్ అనేవాడు సభ్యుడు. చూడండి, ఫజల్ అలీ మీద ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. కుంద్రు రాజ్యాంగ సభ సభ్యుడిగా పనిచేశాడు. కేఎం పనిక్కరు ఈయన చరిత్రకారుడు, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి చరిత్రకారుడు. వీళ్ళతో ఈ కమిషన్ వేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఆన్ బిహెల్ప్ ఆఫ్ ఆంధ్ర ఇన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్? 1956లో జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరు అన్నాడు. చూడండి, పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరఫున పాల్గొనని వారు ఎవరు అన్నాడు. అసలు పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు జరిగింది? తెలంగాణ స్టేట్ ని కోస్తా రాయల స్టేట్స్ లో కలపాలి. అంటే చూడండి, తెలంగాణ స్టేట్ అంటే అప్పుడు ఇది హైదరాబాద్ స్టేట్. ఈ హైదరాబాద్ స్టేట్ అనేటువంటి దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపాలి. ఆంధ్ర రాష్ట్రంలో కలపటం కోసం ఏమిటంటే 1956 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తారీఖు నాడు ఢిల్లీలో జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4 వెళ్ళారు. అయితే ఆంధ్ర నుంచి మరి 4 వెళ్ళారు కదా, దీంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరంటే ప్రకాశం పంతులు వెళ్ళలేదు. ఓకేనా, టంగుటూరి ప్రకాశం పంతులు వెళ్ళలేదు. బెజవాడ గోపాల్ రెడ్డి వెళ్ళిండు, నీలం సంజీవరెడ్డి వెళ్ళిండు, గౌతు లచ్చన్న వెళ్ళిండు. మరి ఇప్పుడు 4 కదా, ఆంధ్ర నుంచి 4 వెళ్ళాలి కదా. మన 4లో ఒక బెజవాడ గోపాల్ రెడ్డి ఉన్నారు సీఎం, నేను అప్పుడు సీఎం పోస్ట్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళారు. నీలం సంజీవ్ రెడ్డి డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళారు. గౌతు లచ్చన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మినిస్టర్ గా వెళ్ళాడు. మరి ఇంకెవరు వెళ్ళారంటే 4వ వ్యక్తి అప్పుడు పిసిసి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ అయినటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు అనేటటువంటి వ్యక్తి వెళ్ళాడు. ఎవరు ఈ అల్లూరి సత్యనారాయణ రాజు అంటే మన అల్లూరి సీతారామరాజు యొక్క సొంత తమ్ముడు అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంటారే, ఆ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తమ్ముడైనటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరఫున వెళ్ళినటువంటి వ్యక్తి. ఓకేనా, నెక్స్ట్, హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ బిహెల్ప్ ఆఫ్ తెలంగాణ ఇన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్? మరి తెలంగాణ నుంచి ఎవరు వెళ్ళారు అంటే 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు జరిగిన జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి ఢిల్లీలో జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి 4 వెళ్ళారు కదా. వాళ్ళల్లో ఎవరు, కేవీ రంగారెడ్డి వెళ్ళిండు. ఎందుకు, డిప్యూటీ సీఎం పోస్ట్ వెళ్ళిండు.
మర్రి చెన్నారెడ్డి మంత్రిగా వెళ్ళాడు, మినిస్టర్గా వెళ్ళాడు. బూరుగుల రామకృష్ణారావు సీఎం పోస్ట్లో వెళ్ళిండు. మరి వెళ్ళనోడు ఎవరంటే స్వామి సహజానంద. స్వామి సహజానందకి అసలు ఈ కార్యక్రమానికి సంబంధమే లేదు. ఓకేనా? ఎవరు వెళ్ళారయ్యా అంటే నాలుగో వ్యక్తి, తెలంగాణ నుంచి నాలుగో వ్యక్తి ఎవరంటే జేవి నరసింగరావు. కరీంనగర్కి చెందినటువంటి జేవి నరసింగరావు అనే వ్యక్తి కరీంనగర్ నుంచి వెళ్ళాడు. ఈయన ఎందుకు వెళ్ళాడు అంటే ఈయనప్పుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు. అంటే చూడండి, ఒక ముఖ్యమంత్రిని, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక పిసిసి చైర్మన్, అటు నలుగురిని ఇటు నలుగురిని పిలిచారు. అదే పెద్ద మనుషుల ఒప్పందం. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ రాంగ్ విత్ రిగార్డ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఈ క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరికానిది అన్నాడు. అంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రాంతీయ సంఘం ఏర్పాటు అవుతుందా? పెద్ద మనుషుల ఒప్పందంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయమన్నారా? ఒకటి. రెండు, రాష్ట్ర విలీనం తర్వాత ఉద్యోగాలను గురించి తగ్గించాల్సి వస్తే ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల్ని తగ్గించాలని ఏమైనా కండిషన్ పెట్టారా? నెక్స్ట్, రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతం వారికి సమాన నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఉండాలా? ఇది కరెక్టేనా? నాలుగు, తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అక్కడే 12 సంవత్సరాలు నివాస యోగ్యత ఉండాలి అనేది ఇక్కడ అడిగిన ఆప్షన్స్. మరి ఏది కరెక్ట్ ఏది తప్పు అనే విషయం చూస్తే చూడండి, పెద్ద మనుషుల ఒప్పందంలో 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం 14 అంశాల మీద చర్చ జరిగింది. వీటిని సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ అంటారు. ఓకే, సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ. దీన్ని తెలుగులో తెలంగాణ రక్షణలు అనే పేరుతో పిలుస్తారు. అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము నష్టం చేయమని చెప్పి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకు భరోసా ఇచ్చారు. ఓ తమ్ముళ్ళారా, మీ హైదరాబాద్ స్టేట్ ని మా ఆంధ్ర స్టేట్ లో కలపండి, మన తెలుగు జాతి అంతా కలిస్తే మీ తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఏ నష్టం జరగమని చెప్పి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని, ఈ ఒప్పందంలో జరిగిన 14 ప్రతిపాదనని సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ లేదా తెలంగాణ రక్షణలు అంటారు. దీనిలో ఇక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు అంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి ప్రాంతీయ సంఘం ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. దాని ప్రకారంగా చూడండి, 1958 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు తెలంగాణ ప్రాంతీయ సంఘం అంటే తెలంగాణ ప్రాంతీయ సంఘం TRC అనేటటువంటి సంస్థ, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 1వ తారీఖు 1958. రాష్ట్ర విలీనం తర్వాత ఉద్యోగాలను తగ్గించాల్సి వస్తే ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తగ్గించాలా? ఇది తప్పు. ఒకవేళ ఉద్యోగాలను తగ్గించాల్సి వస్తే ఆంధ్ర తెలంగాణ ప్రాంతం వాళ్ళిద్దరినీ కూడా జనాభా నిష్పత్తిని బట్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటు మీ వాళ్ళని తగ్గించాలా మా వాళ్ళని తగ్గించాలంటే పర్సంటేజ్ని బట్టి తగ్గించాలని చెప్పింది. ఎవరిని తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. నెక్స్ట్, రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతం వాళ్ళకి సమాన నిష్పత్తి ప్రాతినిధ్యం ఉండాలా అన్నారు. ఓకేనా? సమాన ప్రాతినిధ్యం ఉండాలా అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఏమన్నారంటే 2:1. ఓకేనా? ఇక్కడ ఏమన్నారంటే 2:1 అన్నారు. 2:1 అంటే ఇద్దరు తెలంగాణ వ్యక్తులు ఆంధ్ర వాళ్ళని పెడితే తెలంగాణ వాళ్ళకు ఒకరు పోస్ట్ ఇవ్వాలి. ఇద్దరు ఆంధ్ర వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ ఇవ్వాలన్నారు. అంటే సమాన ప్రాతినిధ్యం కాకుండా ఏముండాలి? 2:1 ఉండాలి. ఎందుకంటే కోస్తా రాయలసీమ 2 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఒక ప్రాంతమే ఉంది కాబట్టి కోస్తా రాయలసీమకి ఇద్దరికి ఇస్తే తెలంగాణ వాళ్ళకి సపరేట్ ఒకటి ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అక్కడే 12 సంవత్సరాలు స్థిర నివాసం యోగ్యత ఉండాలా? అవును, ఉండాలని చెప్పారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నిరక్షరాస్యత ఉంది, చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ. మరి రేపు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కోస్తా రాయలసీమలో బాగా చదువుకున్న వాళ్ళంతా అటు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు వస్తే మా వాళ్ళకు ఉద్యోగాలు పోతాయో ఏమో, తెలంగాణ ప్రాంతం వాళ్ళకు వచ్చే ఉద్యోగాలన్నీ కోస్తా రాయలసీమ వాళ్ళు తీసుకొని పోతే మళ్ళీ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎక్కడ నష్టపోతారో ఏమో అన్న ఉద్దేశంతో ఏం చేశారయ్యా అంటే ఎట్టి పరిస్థితులలో నివాస యోగ్యత తెలంగాణలో ఆంధ్ర వ్యక్తి కానీ రాయలసీమ వ్యక్తి కానీ స్థిర నివాసం ఉండాలంటే మినిమం 12 ఏళ్ళు ఉండాలని చెప్పి ఒక ఒప్పందం చేశారు. అంటే లోకల్ వ్యక్తి ముల్కీ కావాలంటే, ముల్కీ అంటే స్థానికుడు, ముల్కీ కావాలంటే మినిమం 12 ఇయర్స్ ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి ప్రతిపాదన చేశారు. ఇందులో ఏది తప్పు ఏది రైట్ అంటే ఇది రైటే.
ఇది రైట్. ఈ రెండు బిసి ఈ రెండు కూడా తప్పు. ఏది ఏమని రాష్ట్ర విలీనం వలన ఉద్యోగాలను తగ్గించాల్సి వస్తే ఆంధ్ర ప్రాంత ఉద్యోగాలను తగ్గించాలని తప్పు. నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంత వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం ఉండాలనేది తప్పు. ఓకేనమ్మా. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్పీకర్ ఎవరు అన్నారు? 1956 నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కదా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్ ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. విజయవాడకు చెందినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు గారు మొట్టమొదటి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎందుకు ఆయన స్పీకర్ చేశారంటే అసలు విశాలాంధ్ర ఉద్యమాన్ని జనాల్లో తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఆయనే ప్రధానమైన వ్యక్తి కాబట్టి. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఆంధ్ర అండ్ తెలంగాణ షుడ్ హ్యావ్ రిప్రజెంటేషన్ ఇన్ ద స్టేట్ మినిస్టర్ కేటగిరీ. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండవలసినటువంటి ప్రాతినిధ్యం ఎంత అన్నాడు. అంటే అప్పుడు 1955వ సంవత్సరం నవంబరు 5వ తారీఖు నాడు బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున 1955 నవంబర్ 5వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమని చెప్పారంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలుపుతున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏమాత్రం నష్టపోకూడదు అని బెజవాడ గోపాల్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఏమని చెప్పారంటే 3:2. ఓకేనా, 3:2 అంటే మన వాళ్ళకి 3 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా 2 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే who served as the chief minister of ఆంధ్ర స్టేట్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు వరకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు వరకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బెజవాడ గోపాల్ రెడ్డి. చూడండి, 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ వరకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రకాశం పంతులు గారు ఉన్నారు. 1954 నవంబర్ నుంచి 1955 మార్చి వరకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన పెట్టారు. 356 నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టారు. మళ్ళీ 1955 సంవత్సరంలో మార్చిలో ఎలక్షన్లు అయినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీలో చూడండి, ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి అంటేనేమో ప్రకాశం పంతులు పెడతారు. ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అంటేనేమో బెజవాడ గోపాల్ రెడ్డి గారి పేరు పెడతారు. ఇక తర్వాత ఏమైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అందుకని చూడండి, బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర స్టేట్ కి రెండో ముఖ్యమంత్రి, ఆయనే చివరి ముఖ్యమంత్రి. ఓకేనమ్మా, ఆ బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర స్టేట్ కి రెండో ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి. తర్వాత 1956 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఓకే కదా. నెక్స్ట్, on which day Bejawada Gopal Reddy introduced a resolution in Andhra Assembly in favor of విశాలాంధ్రకు అనుకూలంగా ఆంధ్ర అసెంబ్లీలో తీర్మానాన్ని బెజవాడ గోపాల్ రెడ్డి ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్ లో కలపాలని చెప్పి బెజవాడ గోపాల్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర అసెంబ్లీలో అంటే ఆంధ్ర స్టేట్ అసెంబ్లీలో 1955 సంవత్సరం నవంబర్ 5వ తారీఖు నాడు తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే 1955 నవంబర్ 5వ తారీఖు నాడు తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. దీనికి 1955 సంవత్సరం నవంబర్ 26వ తారీఖు నాడు అప్పటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమని చెప్పారంటే 3:2% తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు పంచుకోవాలని చెప్పి
తెలంగాణ హక్కుల్ని కాపాడటం మన బాధ్యత అని చెప్పి నీలం సంజీవరెడ్డి గారు 55 నవంబర్ 26 నాడు ప్రసంగించారు. అంటే తీర్మానం ప్రవేశపెట్టింది బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని బలపరిచారు. ఈ 2 డేట్లు గుర్తుపెట్టుకోండి, 55 నవంబర్ 5, 55 నవంబర్ 26. ఓకేనమ్మా. నెక్స్ట్, ఆంధ్ర లీడర్ హూ ఆర్గ్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సపరేట్ తెలంగాణ ఇన్ 1955. ఓకేనా. ప్రత్యేక తెలంగాణ వాదానికి అనుకూలంగా 1955లో వాదించినటువంటి ఆంధ్ర నాయకుడు ఎవరన్నాడు అంటే చూడండి, ప్రత్యేక తెలంగాణ వాదానికి అనుకూలంగా 1955లో వాదించిన వ్యక్తి ఎవరు? అందరూ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్ లో కలపాలని అందరూ ముచ్చటపడుతుంటే జై విశాలాంధ్ర అని మొత్తుకుంటుంటే ఒక ఆంధ్ర నాయకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర స్టేట్ ని హైదరాబాద్ స్టేట్ లో కలపొద్దు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అమాయకులు, ఈ ఆంధ్ర వాళ్ళని చెప్పి తెలంగాణ వాళ్ళతో కలిపితే తెలంగాణ వాళ్ళు నష్టపోతారని చెప్పి మన ఆంధ్ర నాయకుడు ఒక్కడే గట్టిగా వాదించాడు. చూడండి, విచిత్రమైన విషయం, ఒక ఆంధ్ర వ్యక్తి తెలంగాణ వాళ్ళని మనతో కలపొద్దు, కలిపితే తెలంగాణ వాళ్ళు నష్టపోతారు, తెలంగాణ వాళ్ళు ఈ 1956 సంవత్సరంలో 4 కోట్ల మిగులు నిధులతో ఉన్నారు, మన ఆంధ్ర వాళ్ళు -2 కోట్ల డెఫిసిట్ లో ఉన్నారు, లాభాలతో ఉన్న ప్రాంతాన్ని నష్టాలతో ఉన్న ప్రాంతంతో ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దని చెప్పి వాదించిన వ్యక్తి ఎవరంటే ఎన్జి రంగాన, గౌతు లక్షణన, సుందరయ్యన, చంద్ర రాజేశ్వరరావు. అంటే ఎన్జి రంగా రైతు ఉద్యమ నాయకుడైనటువంటి ఎన్జి రంగా, తెనాలికి చెందిన ఎన్జి రంగా ఎట్టి పరిస్థితులలో విశాలాంధ్ర జరగొద్దు, విశాలాంధ్ర అనే రాష్ట్రం జరగొద్దు, హైదరాబాద్ సపరేట్గా ఉండాలి, ఆంధ్ర స్టేట్ సపరేట్గా ఉండాలి, ఈ కోస్తా రాయలసీమ సపరేట్గా ఆంధ్ర రాష్ట్రం ఉంటే వీళ్ళు బాగుపడతారు, తెలంగాణ సపరేట్గా ఉంటే వాళ్ళు బాగుపడతారు, ఈ విశాలాంధ్ర అనేటటువంటి మాయలో పడి ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతాలతో కలిపితే భవిష్యత్తులో 2 ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఉద్యమాలు వస్తాయని చెప్పి ముందే భవిష్యత్తు వాణిని చెప్పాడు ఎన్జి రంగా. బహుశా ఈయన ఏ కోణంలో చెప్పిందో తెలియదు కానీ ఆయన అన్నట్టుగానే చూడండి, ఈ 2 ప్రాంతాలని ఈ పెద్ద ఆయన మాట వినకుండా ఆంధ్ర నాయకులందరూ కలిపారు. కలపబట్టి చూడండి, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది, 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. అంటే మా తెలంగాణ మాకు ఇవ్వాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉందామని చెప్పి 1969లో తెలంగాణ వాళ్ళు గొడవ చేశారు. అప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని వీళ్ళకి 8 సూత్రాల పథకాన్ని ప్రకటించేసరికల్లా ఉద్యమాన్ని ఆపారు. మళ్ళీ తర్వాత చూడండి, మేము తెలంగాణ వాళ్ళతో కలిసి ఉందాం, వాళ్ళతో కలిసి ఉండటం వల్ల మేము చాలా నష్టపోతున్నాం అని చెప్పి వీళ్ళు 1972లో ఆంధ్ర వాళ్ళు జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ జోక్యం చేసుకొని వీళ్ళకి 6 సూత్రాల పథకాన్ని ప్రకటించింది. ఫస్ట్ లోనూ వీళ్ళకి 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు. వీళ్ళని ఇద్దరిని కన్విన్స్ చేయడం కోసం మళ్ళీ 5 సూత్రాల పథకాన్ని మరోసారి ప్రకటించాల్సి వచ్చింది. చూడండి, ఇన్ని కారణాలు, ఇన్ని గొడవలు వచ్చినాయి. అందుకనే ఈయన ఆనాడు ముక్తి వక్కానించాడు. ఇది దీనికి సంబంధించిన విషయం. మళ్ళీ మరొక టాపిక్ తో కలుసుకుందాం. ఓకేనమ్మా, బాయ్.